పిల్లలు ఎందుకు చిన్న విషయానికే హర్ట్ అవుతున్నారు, చిన్న ఫెయిల్యూర్ వచ్చినా ఏడుస్తున్నారు? దాని గురించి మాట్లాడదాం. నేను డాక్టర్ శ్వేతారెడ్డి, పేరెంటింగ్ ఎక్స్పర్ట్ అండ్ లైఫ్ కోచ్. నేను ఫస్ట్ మిమ్మల్ని ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. మీ పిల్లలు గేమ్‌లో ఓడిపోయినా, హోంవర్క్‌లో మిస్టేక్ చేసినా, లేపోతే కాంపిటీషన్‌లో ఫస్ట్ రాకున్నా, వెంటనే నేను చెయ్యలేను, నా వల్ల కాదని చెప్పేసి ఏడుస్తున్నారా? లేదా మధ్యలోనే వాళ్ళు స్టార్ట్ చేసిన పనిని వదిలేస్తున్నారా? ఇలా చేసినప్పుడు చాలా మంది పేరెంట్స్ ఏమంటారు తెలుసా? ఎందుకు చిన్న విషయానికి ఏడుస్తున్నావు? ఇంకొంచెం స్ట్రాంగ్‌గా ఉండు. కానీ పేరెంటింగ్ కోచ్ లాగా ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? మీ పిల్లలలో వీక్‌నెస్ కాదు. వాళ్ళల్లో రెసిలియన్స్ ఇంకా డెవలప్ కాలేదు. రెసిలియన్స్ అంటే ఎప్పుడు గెలవడం కాదు. ఒక్కసారి ఓడిపోయినా మళ్ళీ లేచి ప్రయత్నించే ఎబిలిటీ. దాన్ని రెసిలియన్స్ అంటాం. అది పుట్టుకతో రాదు. పేరెంట్స్ లాగా మనం హెల్ప్ చేస్తే అది పిల్లలలో నెమ్మదిగా డెవలప్ అవుతుంది. అందుకే కొంతమంది పిల్లలు ఎలా ఉంటారు, ఒకసారి ఫెయిల్ అయినా నేను యూజ్‌లెస్ అని చెప్పేసి అనుకుంటారు. ఇంకొంతమంది పిల్లలు ఓకే, ఫెయిల్ అయ్యాను, ఈసారి కాలేదు, మళ్ళీ ట్రై చేస్తా అని ముందుకెళ్తారు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? టాలెంట్ కాదు, డిఫరెన్స్ రెసిలియన్స్. సో ఇప్పుడు పేరెంట్స్ లాగా మనం చేయాల్సిన పనేంటి? చాలా మంది పేరెంట్స్ వెంటనే పిల్లలకు ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తారు. లేకపోతే పర్లేదులే వదిలేయ్ అని చెప్పేసి అంటారు. ఇన్‌స్టెడ్ అలా చేయకుండా మీరు ఈ క్వెషన్ అడగండి పిల్లల్ని. ఓకే, ఈ ఎక్స్‌పీరియన్స్ నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు ఇప్పుడు? నెక్స్ట్ టైమ్ ఇదే ఎక్స్‌పీరియన్స్ వస్తే నువ్వు డిఫరెంట్‌గా ఏం చేస్తావు? సో ఇలా ప్రతి డిసప్పాయింట్‌మెంట్‌ని లెర్నింగ్ లాగా చూపియడం నేర్పిస్తే పిల్లలు ఫెయిల్యూర్స్‌కి భయపడరు. అండ్ గుర్తుపెట్టుకోండి పేరెంట్స్, మన గోల్ పిల్లల జీవితంలో ప్రాబ్లమ్స్ రాకుండా చూడడం కాదు. ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కింద పడితే మళ్ళీ లేచి ప్రయత్నించే స్ట్రెంగ్త్‌ని బిల్డ్ చేయడం. అదే రెసిలియన్స్. అదే లైఫ్‌లో సక్సెస్‌కి ఫౌండేషన్. సో నేను డాక్టర్ శ్వేతారెడ్డి. కామెంట్‌లో చెప్పండి, మీ పిల్లలు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మళ్ళీ ట్రై చేస్తారా? లేక వెంటనే గివ్ అప్ చేస్తారా? సో ఇలాంటి మోర్ పేరెంటింగ్ టిప్స్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.